ప్రైవేట్ లో పనిచేసే ప్రతి డ్రైవర్ కి స్కూల్ ఎప్పుడురా స్వామి అయిపోయేది అనుకుంటారు, కానీ నాకు ఎప్పుడురా స్వామి స్కూల్ తెచ్చేది అనుకుంటాను. స్కూల్ కు సెలవులు ఇచ్చారు అనేసి నేను పనిచేసే ఇంట్లో తెలిసిందనుకో, ఒక పక్క నుంచి ముసలోడు ముసల్ది మా మేడం మా సారు పిల్లోలు రోడ్లు వేసి పచ్చని ఎట్ట నలగొడతారు, ఆ విధంగా నలగొడతారు. ఈ పనే నాకు ఎక్కువ అనుకుంటే ఈ మధ్యన మా సారోళ్ళు అన్న ఒకటి తయారైనాడు నాకు. మళ్ళీ మా ముసలోడికి మేము ఖాళీగా ఉంటే ఆయనకి అన్నం తినేదాన్ని కూడా బుద్ధి పుట్టదు. మీ సారోళ్ళు పిల్లోళ్ళు స్కూల్స్ అయిపోయినాయి కదా, మా పెద్ద కొడుకు కూతురు స్కూల్ ఇంకా అయిపోలేదు, ప్రతిరోజు వదిలిపెట్టమన్నాడు. మళ్ళీ ఎందుకు లేటుతో తలకాయనే పనేసి వదిలిపెడతా ఉంటే వాళ్ళ పెద్ద కొడుకు దాన్ని అనుకూలంగా తీసుకొని ప్రతిరోజు నా బండి లోపల బయట తుడచమన్నాడు. సర్లే తుడుచా అనేసి బండి బీగాలు తీసుకొని కారు ఓపెన్ చేసి దీని అమ్మ జీవితం కారులోనే కాపురం చేసినట్టున్నాడు. ఆ బండిలో ఉండే చెత్త కోయట్ మున్సిపాలిటీలో కూడా దొరకదు, అంతనే చెత్త బండిలో. వారం వారం సౌదీకి పోతాడు, ఈ జంజం నీళ్ళు తీసుకొచ్చి కోయట్ లో సేల్ చేసి పారేస్తాడు. మీరే చూడండి, దుప్పట్లు దిండ్లు ఇడేదో చేతనాడయ్యా కార్లో, కాకపోతే బయటపడడం అంతే. ఆ దరిద్రాన్ని తుడచడం నా వల్ల కాక మా సార్ వీడియో కాల్ చేసి చూపించి ఆయన అవాక్ అయిపోయినాడు. వదిలిపెట్టేసి మనుషులు పెట్టి క్లీన్ చేయించుకుంటారులే అనేసినాడు. అండ్ ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయండి మామ ప్లీజ్.